Hi friends, welcome back to my channel. నేను కాలేజ్ మీకు చెప్తాను చేశాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి స్లోవాకియా కంట్రీ నుండి వచ్చింది. ఇది యూరోప్లో ఒక కంట్రీ. సో ఇక్కడ చూడొచ్చు, మీరు కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడవచ్చు, మొత్తం 2026 to 2027 అకాడమిక్కి వాళ్ళు స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు. సో 31st July 2026 లోపు అప్లై చేసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ స్టూడెంట్స్కి ఈ ప్లస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మాస్టర్స్కి అయితే బ్యాచిలర్ స్టూడెంట్స్కి 170+ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఈ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఎలిజిబిలిటీ కండిషన్ విషయానికి వచ్చేసి, మీరు కనుక బ్యాచిలర్స్కి అప్లై చేస్తాం, మీరు ఆ ప్రీవియస్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు, అది స్లోవేకియాలో కాకుండా వేరే ఏ కంట్రీలో అయినా చేసేవచ్చు. అప్పుడు మీరు బీటెక్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు మాస్టర్స్కి కనుక అప్లై చేస్తారు, మీరు మీ బ్యాచిలర్స్ స్లోవేకియా కంట్రీలో కాకుండా వేరే ఏ కంట్రీలో చేసినా సరే మీరు మాస్టర్స్ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూస్తే, సో బ్యాచిలర్స్ మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు, చూడొచ్చు. సో స్కాలర్షిప్ స్లాట్స్ ఎన్ని అవైలబుల్ అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. 55 స్కాలర్షిప్స్ మాస్టర్స్ స్టూడెంట్స్కి, సో 170 స్కాలర్షిప్స్ ఫర్ బ్యాచిలర్ స్టూడెంట్స్. సో ఒక్కొక్కరికి ఎంత స్కాలర్షిప్ వచ్చే అవకాశం అంటే 15,000 వచ్చే అవకాశం. దాంతోపాటు మంత్లీ 5,000 యూరోస్ మీకు స్టైపెండ్గా ఇచ్చే అవకాశం మీరు కనుక ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. సో బేసిక్ ఎలిజిబిలిటీ కండిషన్కి వచ్చేస్తే, మీరు స్లోవేకియా కాకుండా వేరే ఏ దేశం వాళ్ళైనా సరే మీరు ఎలిజిబుల్. సో మీరు స్లోవేకియాలో కూడా ఉండకూడదు. స్కాలర్షిప్ కనుక మీకు కావాలి అంటే, సో ఇక్కడ చూడవచ్చు సెలక్షన్ క్రైటీరియా. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అప్లై చేసుకునే విధానాన్ని మీరు కింద ఇక్కడ పూర్తిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, లాగిన్ అండ్ రిజిస్టర్ అనే ఆప్షన్స్ ఉంది. ఫస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ చూస్తే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని అది ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. సో దీనికంటే ముందు మీరు రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్లో ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు లాగిన్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు లాగిన్ క్లిక్ చేస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సింది, కంప్లీట్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ ఏమేమి అడుగుతుంది చూడండి, మీ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డేట్ ఆఫ్ బర్త్,
టెలిఫోన్ నెంబర్, కంట్రీ, టౌన్, స్ట్రీట్, పోస్టల్ కోడ్. మీరు ఒకవేళ సపరేట్గా మీ పర్మనెంట్ రెసిడెన్స్ దూరంగా వేరే లొకేషన్లో ఉంటే మీ టెంపరీ రెసిడెన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది. దాని తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సింది. సబ్మిట్ చేసేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది చెప్పాల్సింది. సో మీరు కనుక అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద 11 11 ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి డీటెయిల్స్ని ఫిల్ చేసే తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ దానికి వచ్చేసాం దాకా ఉంటాం పేజ్లో. ఇక్కడ మీరు కనుక ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే ఎస్ఏటి టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎస్ఏటి టెస్ట్ మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఆ టెస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో మీకు 63% వచ్చి ఉండాలి అట్లీస్ట్. అప్పుడు మాత్రమే మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అది 1 డేలోనే రిజల్ట్ వచ్చేస్తుంది ఎస్ఐటి టెస్ట్. సో ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చి మీరు ఇక్కడ స్కాలర్షిప్కి అప్లై చేయాల్సి. సో అప్లై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు మీకు మెయిల్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒక ఇంట్రెస్టింగ్ చేస్తాము. థ్యాంక్ యూ.